ఆచి చికెన్ మసాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. హైదరాబాద్ లోని సిటీ న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నమోదవుతున్న వరుస కేసులు ఈ ఫ్యామిలీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం మౌనంగా ఉండడమే తమ రాజకీయ భవిష్యత్తుకు శ్రేయస్కరమని వారు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాజయం పాలైనప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం తమ ఉనికిని చాటుకుంది. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుంచి ఆయన సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవగా రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. రాష్ట్రంలో వైసీపీకి దక్కిన అతి కొద్ది సీట్లలో వీరివే కీలకం కావడం గమనార్హం. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి ఫ్యామిలీపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా అక్రమ మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 45 రోజుల పాటు ఆయన జైలు జీవితం గడపాల్సి రావడం ఆ కుటుంబానికి రాజకీయంగా, మానసికంగా పెద్ద దెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు. కేసులే కాకుండా అటవీ భూముల ఆక్రమణ వ్యవహారం ఈ కుటుంబాన్ని మరింత ఎరకాటంలో పడేసింది. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి పెద్దిరెడ్డి కుటుంబం సుమారు 74 ఎకరాల అటవీ భూములను ఆక్రమించిందని ఆధారాలతో సహా బయటపెట్టారు. నెంబర్ 2 స్థానంలో ఉన్న పవనే నేరుగా రంగంలోకి దిగడంతో ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో స్పష్టమైంది. ఇటీవల ఒకేసారి మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడులు జరిగాయి. అందులో అంబటి రాంబాబు ఇంటి మీద అయితే గంటల తరబడి దాడి జరిగింది. ఆస్తులు విధ్వంసం కూడా భారీగానే జరిగింది. అటు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద పెట్రో బాంబులతో దాడులు జరిగాయి. ఇక ఏపీలో చూస్తే లడ్డూ కల్తీ విషయంలో కూడా కూటమి వర్సెస్ వైసీపీ నేతల మీద డైలాగ్ వార్ ఒక రేంజ్ లో జరుగుతుంది. మరి ఇంత జరుగుతున్నా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అయితే పెదవి విప్పడం లేదన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోందట. అయితే దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ఆ మధ్యన జైలుకు వెళ్లి ఏకంగా 45 రోజుల పాటు రాజమండ్రిలో ఉన్నారు. ఆ మీదట బెయిల్ మీద ఆయన విడుదలయ్యారు. నాటి నుంచి ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ మీద అటవీ భూముల ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. ఇక కూటమి పెద్దలైతే పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేశారు. దీంతో ఎందుకైనా మంచిది అనే మౌనమే పాటిస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ చట్టపరమైన రక్షణలు, స్టే ఆర్డర్ల కోసం కోర్టులను ఆశ్రయిస్తూ కాలం గడుపుతుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉంటూ సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి వెనక్కి తగ్గారా అనే చర్చ సైతం లేకపోలేదు. అయితే ఈ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన వ్యూహాత్మక మౌనాన్ని ఎప్పుడు వీడుతారో చూడాల్సిందే అని పొలిటికల్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సో మొత్తం విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అత్యంత కీలక నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ చాలా సీనియర్, రాజకీయాల్లో అత్యంత సీనియర్ గా ఉన్నాడు. సో ఏపీ మొత్తం కూడా పాలిటిక్స్ లో అత్యంత తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు బొత్స సత్యనారాయణ. సో ఇప్పుడు ఒక్కసారిగా ఇట్లాంటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి తెలియగానే సంబంధించిన వైసీపీ కార్యకర్తలతో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఇతరత్ర బొత్స సత్యనారాయణకు సంబంధించి అభిమానులు కూడా కొంత ఆందోళన పడుతున్నారు. సో బొత్స సత్యనారాయణకు సంబంధించి ఆరోగ్య విషయం తెలుసుకొని అతనికి ఏమైంది, ఏం జరిగింది అనేది ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికైతే కుటుంబ సభ్యుల నుంచి కానీ డాక్టర్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బొత్స సత్యనారాయణకు ఎలాంటి ప్రమాదం ఏం లేదు, ప్రశాంతంగా చికిత్స అందిస్తున్నారు. అతను కూడా ఆరోగ్యాన్ని మొత్తం అతని నుంచి చికిత్సకు అతను పూర్తి స్థాయిలో స్పందిస్తున్నారు, సహకరిస్తున్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇటు వైద్యుల నుంచి చెప్తా ఉన్నారు. సో అల్టిమేట్ గా సాయంత్రం ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి బొత్స సత్యనారాయణను పరామర్శించడానికి కూడా కొంత ఆయన బంధుమిత్రులు కావచ్చు, అదేవిధంగా వైసీపీ నేతలు, ఇతరత్ర రాజకీయ నాయకులు కూడా వెళ్లి పరామర్శించే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తా ఉంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.